హలో వైటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి పొద్దున్నే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. నేను కూడా పొద్దున్నే ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయాను. అండ్ పొద్దున్నే వీరు గారు ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందా క్లీనింగ్? సో క్లీన్ చేస్తున్నారు. అండ్ ఏంటంటే ఫస్ట్ టైం కొంచెం లాంగ్ అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఎక్కడికి ఏంటి అన్నది ఫర్దర్గా చెప్తాను, చూస్తూ ఉండండి. ఇంకా నేనైతే రెడీ అవుతున్నాను. లక్కీ ఇంకా నిద్రపోతున్నాడు. ఇప్పుడు టైం వచ్చేసరికి 6:15 అయితే అవుతుంది. ఈరోజు నేనే ఫస్ట్ రెడీ అయిపోయానండి, లేట్ లేకుండాను. అండ్ ఎక్కడికి వెళ్ళబోతున్నాము అంటే మా ఫ్రెండ్ మ్యారేజ్ అయితే ఉందన్నమాట. మ్యారేజ్కి ఇక్కడ నుండి చిన్న తిరుపతి అయితే వెళ్ళబోతున్నాం. అండ్ అలాగే ఇంకా లాస్ట్ టైం కూడా కార్ తీసుకున్నప్పుడు చిన్న తిరుపతి వెళ్ళాలనుకున్నాం. సో ఇప్పుడు కూడా ఏంటంటే మొక్క అయితే కాదు, బట్ ఏదో సెంటిమెంటల్గా లాస్ట్ టైం బాగుంది కదా, ఈసారి కూడా అలాగే వెళ్దామని అనుకుంటున్నాం. దాంతోపాటు ఏంటంటే ఇక్కడ నుండి కడియం వెళ్ళి అక్కడి నుండి జంగారెడ్డిగూడెం దగ్గరలో కొయ్యలగూడెం అని చెప్పేసి ఉంటుంది. అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా ఫేమస్. సో ఆ టెంపుల్ కూడా చూసుకుందాము అని అయితే అనుకుంటున్నాం అనమాట. బట్ ఈరోజు ఏంటంటే మాతో పాటు లక్కీ అయితే ట్రావెల్ చేయట్లేదు. ఎందుకంటే ఈ రౌండ్ జర్నీ అంతా కూడా దగ్గరగా 150 కిలోమీటర్లు అండి. అప్ అండ్ డౌన్ చూసుకుంటే 300 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. సో ఎందుకు ఇలా ఎండల్లో 300 కిలోమీటర్స్ ఒకే రోజులో వెళ్ళి రావాలి. సో వాడు కూడా బాగా టైర్డ్ అయిపోతాడు అనేసి ఇంకా వాడిని అయితే తీసుకువెళ్ళట్లేదు అనమాట. మా ఆడబోడు చరణ్ దగ్గర వదిలి అయితే వెళ్తున్నాము. నైట్కి ఎలాగో రిటర్న్ అయిపోతాం కాబట్టి ఇట్స్ ఓకే. వాడు కూడా హ్యాపీగా సేఫ్ ప్లేస్లో ఆడుకుంటూ ఉంటాడు. అండ్ మేము కూడా ఏంటంటే టెన్షన్ ఫ్రీగా వెళ్ళైతే వచ్చేయచ్చు, ఇలా అయితే అనుకుంటున్నాము. ఈ అలవాటు రీసెంట్గా వచ్చింది. నిద్రలోనే కళ్ళు మూసుకుని పాలు తాగుతున్నాడు. గుడ్ మార్నింగ్. Let's start, Lucky. Hi, and I welcome you. Enjoy safe and pleasant drive. సూర్యుడు మన నెత్తి మీదకి ఎక్కిన తర్వాత నిద్రలేస్తున్నాము. మొత్తం మీద లక్కీని ఇంకా అప్పచెప్పేసి అప్పుడు మా ప్రయాణం అయితే కంటిన్యూ చేసాం అనమాట. ఎక్కడికి వెళ్ళినా సరే లక్కీతో పాటు ఉయ్యాలు కూడా ఇచ్చేస్తూ ఉంటాము. సో దట్ ఏంటంటే కంఫర్టబుల్గా అందులో అయితే నిద్రపోతాడు అనేసి ఇంకా మేము బయలుదేరి దారిలో ముత్యాలమ్మ టెంపుల్ వస్తుంది, సామర్లకోట వెళ్ళే దారిలో. అక్కడ ఆగి దండం పెట్టుకుని మా జర్నీ అయితే కంటిన్యూ చేస్తాం. ఇక్కడ నుండి ఎంత టైం పడుతుంది వీరు గారు కడియం వెళ్ళడానికి? 1.5 hours. 7:30 అయ్యింది, 9 అవుతుంది. చూసుకో, దాన్ని బట్టి మనకి అక్కడ టెంపుల్ టైమింగ్స్ డిపెండ్ అయి ఉన్నాయి. ఎలక్షన్స్ కదా, కార్ ఆర్డినరీ ఏమున్నాయి ఏంటి అనేది చెక్ చేస్తున్నారు అనమాట. డాష్ బోర్డ్ అవి చూసారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి డిక్కీ కూడా చెక్ చేస్తున్నారు అనమాట. ఇలా ఒక్కసారి కాదు 2 సార్లు ఆపారు. ఎందుకు అనేసి మాకైతే ఫుల్ కంగారు అయితే వచ్చింది. ఎక్కడ పడితే అక్కడ పోలీసులు ఆపేస్తూనే ఉన్నారు. ఏంటి వీరు గారిది చాలా లాంగ్ జర్నీ కూడా చాలా ఈజీగా అయినట్టు అనిపించేది. ఇంకా రోడ్డు బాగుంటే ఇంకా బాగుండు. కాకపోతే కొంచెం కడివైన రోడ్డు అటు ఇటుగానే ఉంటది. వచ్చిందండి వీరు గారు ద్వారపుడి టెంపుల్. ఎంత? 10,000 అనవసరంగా ఖర్చు పెట్టావు నాకు. ఇక చాలా తక్కువ టైంలోనే కడియం అయితే రీచ్ అయిపోయాము. యాక్చువల్లీ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్దామని అనుకున్నాము. కానీ ఏంటంటే ఆ రోజు ఫ్రైడే అవడం వల్ల చాలా రష్గా అయితే ఉంది. మళ్ళీ చాలా లాంగ్ జర్నీ ఉంది కదా, ఇక్కడ స్టక్ అయిపోతే కష్టము అన్నట్టు ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము. వచ్చేసా, ఇంకెన్నాళ్ళు వస్తామో తెలియదు ఇక్కడికి. వచ్చేసా, అదిగో మా కోడికి వెల్కమ్ చెప్పింది నాకు. ఎలా ఉందండి అత్తయ్య గారు? సూపర్ గా ఉంది. మీ సెలక్షన్ మరి మామూలు కాదు, మీ సెలక్షన్ మరి సూపర్, చాలా బాగుంది. ఇంకా మీరు ఎక్కిన తర్వాత తెలుస్తుంది కదండి. మనం త్వరగా స్టార్ట్ అయిపోదాం. చేసేయండమ్మా. అసలు చాలా పెద్దవి ఉన్నాయి. అయిపోయిందని అయిపోయింది. బయలుదేరదామా? ఓకే, లెట్స్ స్టార్ట్. మా డాడీని వచ్చేసరికి టెంపుల్ దగ్గర అయితే పికప్ చేసుకున్నాము. రిటర్న్ వచ్చేటప్పుడు వీళ్ళు బస్సులో అయితే వచ్చేస్తారనమాట. మళ్ళీ బైక్ లేకపోతే ఇబ్బంది అవుతుందని టెంపుల్ దగ్గర పార్క్ చేసుకుని మా కోసం అయితే వెయిట్ చేశారు. అండ్ చాలామంది కార్ డీటెయిల్స్ కోసం అయితే అడుగుతూ ఉన్నారు. నాకు డీటెయిల్గా చెప్పడం అయితే తెలియదు, కానీ కార్ యొక్క మోడల్ వచ్చేసరికి i20 అండి. i20లో ఆస్టా అనమాట.
అండ్ ఇది వచ్చేసరికి 2021 మోడల్. నేను ఇంకా డీటెయిల్గా కనుక్కుని మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ చాలా విషయాలు అయితే మాట్లాడాల్సి అయితే ఉంది. మనమైతే వచ్చేసాం జంగారెడ్డిగూడెం దగ్గర ఉన్న మద్దాంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి. సో మనం కలిసి 3వ సారి రావడం. లాస్ట్ టైం లక్కీతో అయితే వచ్చాం. ఎండ అయితే మాత్రం చాలా గట్టిగా ఉంది. రామ్మా ఈ టెంపుల్కి మేము ఎన్నో ఇయర్స్గా అయితే వస్తున్నాము. పూర్తిగా ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అవ్వక మునుపు నుండి కూడా, అంటే ఒక చెట్టు దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్న దగ్గర నుండి కూడా మేమైతే వస్తూ ఉంటాము. సో ఇంకా అలా మాకు ఒక అలవాటు అయితే అయిపోయింది. ఇక్కడ పూజ టికెట్లు అవన్నీ అయితే తీసుకున్నాము. కారుకు కూడా ఇక్కడే పూజ చేయిందాము అనేసి దానికి కూడా టికెట్ అయితే తీసుకున్నాము. ఏం చూపిస్తున్నారు అంటే లక్కీకి ఇక్కడే భోగిపళ్ళు అయితే వేసామన్నమాట లాస్ట్ ఇయర్. అదే గుర్తు తెచ్చుకుంటున్నాము. చిలక జ్యోతిష్యం కూడా చెప్పించుకున్నాము. బట్ ఇప్పుడైతే లేరనమాట జ్యోతిష్యం చెప్పడానికి. నీకు ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళకి ఏమైనా చెప్పు. వీడియో చూసే వాళ్ళు ఉంటారు. మాట్లాడమని కూడా ఎవరున్నారమ్మా ఏమో. ఆ రోజు ఎండ అయితే మాత్రం చాలా ఎక్కువగా అయితే ఉందండి. కాళ్ళు కాలిపోయేటట్టు. మనం లైవ్ పెట్టాం కదా విద్యు టాక్స్. ఇక్కడ కూర్చున్నాం కదా. మేము కార్ తీసుకున్నాం అని వీడియో పోస్ట్ చేయగానే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళ వ్యూస్ అయితే ఎక్స్ప్రెస్ చేశారు. ఖచ్చితంగా ప్రతి దానికి నేను సమాధానం అయితే చెప్తాను. అండ్ ముఖ్యంగా చెప్పాలి అంటే ఇది న్యూ కార్ అయితే కాదండి. నేను న్యూ కార్ అని ఎక్కడ వ్లాగ్లో కూడా నేను మెన్షన్ చేయలేదు. అలా అని సెకండ్ హ్యాండ్ కార్ కూడా కాదనమాట. ఇంతకీ విషయం ఏంటంటే మనం షోరూంలో కొత్త కార్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మనకి డెమో కార్ అంటే ట్రయల్ వేయడానికి ఇస్తూ ఉంటారు కదా, అలా షోరూంలో ఇవి సేల్కి అయితే పెట్టారనమాట. ఇది i20 2021 మోడల్ అండి. హై ఎండ్ మోడల్ అనమాట. ఏదో అదృష్టం మేరకు మాకైతే ఇలా తెలిసి తీసుకోవడం అయితే జరిగింది. ఒరిజినల్గా దీని ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుందండి. బట్ మాకు మంచి బడ్జెట్ ప్రైస్లోనే వచ్చిందనమాట. సో ఇంకా అందుకనేసి తీసుకున్నాం అనమాట మూవ్ చేసి. సో ఒక ఫ్యామిలీ వాడిన కార్ అయితే కాదనమాట. అండ్ మీరు ఆ వ్లాగ్లో చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. కార్కి ఆల్రెడీ నెంబర్ ప్లేట్తో ఉంది. సో ఏ కొత్త కార్కి కూడా నెంబర్ ప్లేట్ అయితే వచ్చేసి ఉండదు కదా, టీఆర్ ఉంటుంది. అండ్ మొత్తం మీద అలా తీసుకోవడం అయితే జరిగిందనమాట. అందుకే నేను ఆ వ్లాగ్లో నాకు టైం ఎక్కువ లేదు, చెప్పలేకపోతున్నాను. క్లియర్గా తర్వాత మాట్లాడదాం అన్నాను. బట్ ఈలోగానే రకరకాలుగా అయితే మాట్లాడారు. ఇప్పుడు మీకు క్లారిఫికేషన్ వచ్చింది అనుకుంటా. టైం వచ్చేసరికి ఇప్పుడు 12:30 అయింది. భోజనాలు కంప్లీట్ అయిపోయింది, దర్శనం కంప్లీట్ అయిపోయింది, అన్ని కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అవబోతున్నాము. నెక్స్ట్ ఇక్కడ నుండి చిన్న తిరుపతి, మార్గ తిరుమల, అక్కడికి వెళ్ళి ఏం చేయాలో నైట్ పెళ్ళి. No. Yeah. 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 ద్వారకా తిరుమలకి మాకు రిలేషన్ ఏంటి అంటే వీరు గారు నేను బైక్ పైన ఇక్కడ వరకు వచ్చేసరికి చాలా లాంగ్ జర్నీకి నేను ఫుల్ టైర్డ్ అయిపోయి ఇంకెప్పుడు కూడా ఇంత లాంగ్ జర్నీ బండి మీద రాకూడదు, కార్ తీసుకున్నప్పుడే రావాలి అని నేనైతే ఆ మాట వదిలేశాను. మొత్తం మీద కార్ తీసుకున్నప్పుడు ఇంత లాంగ్ అయితే వచ్చామన్నమాట. ఇంకా అదే సెంటిమెంట్తో ఇక్కడ వరకు అయితే మళ్ళీ ఈసారి కూడా వచ్చాము. అండ్ అలాగే ఫ్రెండ్ మ్యారేజ్ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసరికి మన సబ్స్క్రైబర్ అయితే కలిసారనమాట. వాళ్ళ బాబు పేరు కూడా దేవాంశ్ అట. మొత్తానికి పెళ్లికి అయితే రెడీ అయిపోయాం అనమాట. పొద్దున్నుండి ఫుల్లీ టయర్డ్. అండ్ కొండపైన రూమ్ కోసం కూడా ట్రై చేసాం, కానీ యాక్చువల్లీ పెళ్ళిళ్ళు ఎక్కువ ఉండడం వల్ల రూమ్స్ అయితే అవైలబుల్ లేవన్నారు. చక్కగా కారులో యాప్ వేసేసాం. నేనైతే గురకపెట్టి మరీ పడుకున్నానట. సో పడుకుని లేచి కొంచెం ఫేస్ వాష్ చేసుకుని ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీ అయిపోయాం. అండ్ రెడీ ఫర్ మ్యారేజ్. నా అవుట్ఫిట్ వచ్చేసరికి ఇది వేసుకున్నాను అనమాట. యాక్చువల్లీ శారీ క్యారీ చేసి ఓపిక లేదు, ఎందుకంటే ఈ వెదర్లో శారీ కట్టామంటే మనకి చిరాగ్గా ఉంటే మళ్ళీ చాలా కష్టంగా అనిపిస్తుంది కదా. ఇంకా వీరుగారు కూడా రెడీ, షర్ట్ ఇలా మార్చేయడమే. డింగ్ పెళ్లి కూతురు కాల్ చేసింది ఆల్రెడీ. తనైతే మండపం దగ్గరికి అయితే వెళ్ళిపోయింది. సో నేను కూడా అయితే వెళ్ళిపోతున్నాను. లొకేషన్ బాగుంది, బాగా వచ్చింది. పెళ్లి బస్ వచ్చినట్టుంది, హడావుడిగా వచ్చేస్తున్నారు. ఇక పెళ్లి మండపం దగ్గరికి అయితే బయలుదేరిపోయాము. డాడీ వాళ్ళు ఇంకేంటంటే పెళ్ళి అయ్యే వరకు అంటే చాలా లేట్ అయిపోతుంది కదా, వాళ్ళు బస్కి అయితే వెళ్ళిపోయారు.
యాక్చువల్లీ పెళ్లి కూతురు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అండి, చిన్నప్పటి నుండి కూడా చాలా క్లోజ్ అనమాట. కానీ అక్కడికి వెళ్ళేసరికి పెళ్లి కూతురు కంటే కూడా ముందుగా పెళ్లి కొడుకు కనిపించాడు. కానీ ఏంటంటే మాట్లాడాలంటే నాకు ఒకటే చాలా మొహమాటము, మాట్లాడలేకపోయాను అనమాట. ఇంకా మొత్తం మీద నా ఫ్రెండ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇదిగోండి తిన పేరు నవ్య అనమాట. కడియంలో చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్నాము. ఇంటర్ ఏంటి, డిగ్రీ ఏంటి అన్నీ కూడా. ఏం చేసింది తెలుసా, నీ పెళ్లి వంక పెట్టి అదే కారు కనిపించింది తెలుసా. కారు ఇప్పుడు 2 days అవుతుంది కారు అని. అది ఎలా కలిసి వచ్చింది పార్టీ అంతే. అవే లక్కోడు లక్కీ అవి బొట్టు పెట్టుకున్నావు నువ్వు లక్కీ. బాగుంది. ఓపెన్ మ్యారేజెస్ చక్కగా బాగుంది. తర్వాత ముహూర్తాలు లేకపోవడం ఏమో కానీ ఆ రోజు మాత్రం పెళ్ళిళ్ళు ఎన్ని జరుగుతున్నాయంటే టెంపుల్ ఆవరణ చుట్టూరా కూడా పెళ్ళిళ్ళు అవుతూనే ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కరి ఫేసెస్లో ఆ హ్యాపీనెస్ అయితే కనిపిస్తుంది అనమాట. ఎంతైనా ఫ్రెండ్ మ్యారేజ్ దగ్గరుండి చూడడంలో ఆ హ్యాపీనెస్ వేరు కదా. ఇదిగోండి నా ఇంకో బెస్టీ కూడా అయితే వచ్చేసింది. మీకు చాలాసార్లు చెప్పాను కదా, నేను చాలా లిమిటెడ్గా ఉండడం వల్ల నా ఫ్రెండ్ సర్కిల్ కూడా చాలా లిమిటెడ్. మేము ముగ్గురమే అనమాట. పెళ్లి కూతురు వచ్చేసరికి నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ చిన్నప్పటి నుండి తెలుసు, అండ్ ఇంకొక అమ్మాయి వచ్చేసరికి నా ఇంటర్మీడియట్ నుండి అనమాట. సో ఏంటంటే జెంట్స్ కలిసినంత ఫ్రీక్వెంట్గా అమ్మాయిలు అయితే కలవం కదా. ఇలా ఈ విధంగా మేము మళ్ళీ కలుసుకోవడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ముగ్గురు కలుసుకుని చాలా రోజులైంది. నిజం చెప్పాలంటే మేము ముగ్గురు కలుసుకుని రోజులు కాదు సంవత్సరాలు అయిపోయిందని చెప్పాలి. ఏంటంటే ఇండివిజువల్గా ఒకరినొకరు మీట్ అవుతున్నాం తప్ప ముగ్గురు కూడా కలిసి ఒక ప్లేస్లో ఉండి చాలా ఇయర్స్ అయిపోయిందని చెప్పాలన్నమాట కాలేజ్ టైం తర్వాత. అండ్ ఆ రోజు అయితే చెప్పాను కదా చాలా మ్యారేజెస్ అవుతున్నాయని. ఇంతకుముందు పెళ్లి కూతుర్లు అంటే సిగ్గుపడిపోయి తలదించుకుని మాత్రమే ఉండేవారు. బట్ అక్కడ వేరే మ్యారేజెస్ అవుతున్నాయి కదా, పెళ్లి కూతుర్లు కూడా చాలా యాక్టివ్గా రెడీ అయిపోయి వెళ్ళడం ఏంటి, అండ్ మ్యారేజ్ జరుగుతూ ఉండండి కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఏంటి చూస్తే మంచి సరదాగా ముచ్చటగా అయితే అనిపించింది అనమాట. ఇంకా ఇద్దరిని అయితే అక్కడ బ్లెస్ కూడా చేసేసాము. అండ్ చేసి ఇంకైతే స్టార్ట్ అవుదాము అని అయితే అనుకున్నాం అనమాట. ఆల్ ఓవర్గా ఏంటంటే ముహూర్తం వచ్చేసరికి 8 గంటలకే ఉండడం వల్ల ఫుల్ ప్లెడ్జ్డ్గా మ్యారేజ్ అంతా కూడా దగ్గరుండి చూసిన ఫీల్ అయితే వచ్చిందనమాట. ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ. ఇంకేంటంటే వెళ్తున్నాము అని చెప్తున్నాను, ఎందుకంటే అప్పటికే టైం 9 అయింది. మళ్ళీ అక్కడ స్టార్ట్ అయితే ఎట్లేదన్నా 2.5 hours జర్నీ మాకైతే పడుతుంది అనమాట. సో అందుకని ఇంకా త్వరగా అక్కడి నుండి స్టార్ట్ అవుదామని అయితే అనుకున్నాము. ఇయర్ రింగ్ పడిపోయింది, వెతుకుంటున్నాను నేను. నీ కళ్ళు మంచివి కదా, నువ్వే వెతికి పెట్టాలి. ఇకైతే నెమ్మదిగా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఆన్ ది వే హైవేలో దాబా ఉంది, సో అక్కడైతే డిన్నర్ చేద్దామని అయితే అనుకున్నాము. ఎలాగో కార్ తీసుకున్నాం కదా, చిన్న ట్రీట్ లాగా అనమాట. కాకపోతే ఆ రోజు ఫ్రైడే అవడం వల్ల మేమైతే వెజ్, వీళ్ళైతే నాన్ వెజ్. మొత్తం మీద ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాం, బాగుంది. అలా నెమ్మదిగా ఇంకెక్కడ కూడా ఏంటంటే స్పీడ్గా వెళ్ళాలని అయితే అనుకోలేదు. మీద పెళ్లి బాగా జరిగింది, ఈరోజు దర్శనాలు కూడా బాగా జరిగినాయి. అన్నీ కంప్లీట్ చేసుకుని ఇంటికి అయితే వెళ్తాం అనమాట. టైం వచ్చేసరికి 12 అయ్యింది. సో ఇంకా ఇంకొక 1.5 hour అయితే పడుతుంది ఈజీగా వెళ్ళడానికి. సో అయితే భోజనపోయాడు, 11 గంటలకి భోజనపోయాడు. సో రోజు అక్కడ చాలా పెళ్ళిళ్ళు అవుతున్నాయి. చాలా పెళ్ళిళ్ళలో నోటీస్ చేస్తే మాత్రం చాలా చిన్న ఏజ్ లో మ్యారేజ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చిన్న ఒక అమ్మాయి అయితే చిన్న పెళ్లి కూతురు అని అనాలి, ఎందుకంటే చాలా చిన్న అమ్మాయిలా ఉందన్నమాట. కానీ ఏంటంటే ఇప్పుడు మైట్ బి చిన్న ఏజ్ లో పెళ్లి చేసేస్తున్నారని వాళ్ళకి నచ్చకపోవచ్చేమో, కానీ నెక్స్ట్ ఫ్యూచర్ లో మాత్రం నిజంగా చిన్న ఏజ్ లో కొన్ని థింగ్స్ అయిపోవడం వల్ల నెక్స్ట్ లైఫ్ బాగుంటుందని అనిపిస్తుంది అనమాట. మళ్ళా లేట్ చేసుకోకూడదు, ఎట్లా చేసుకోకూడదు. చాలా చాలా మంది అలా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇంతకు ముందు అయితే సిగ్గుపడిపోయే వాళ్ళు, ఇప్పుడు అసలు సిగ్గుపడట్లేదు. చక్కగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చికెన్ బిర్యానీ తింటారంట. రీచ్ అయ్యేసరికి 1:15 అయింది. సో ఈ రోజు మొత్తం మనం 316 కిలోమీటర్లు తిరిగాం. 316 కిలోమీటర్లు తిరిగాం. సో 10 hours 11 minutes ట్రావెల్ చేసాం.
ఫైనలీ రీచ్డ్ హోమ్ అండ్ ఈ వ్లాగ్ వచ్చేసరికి ఇక్కడితో అయితే ఎండప్ చేస్తున్నాను. మీరు కనుక ఎంజాయ్ చేసినట్టయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోతూ అండ్ క్యాచ్ యూ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.